సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. భక్తులారా, ఈ రోజు మనం తెలుసుకోబోతున్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ఒకటి. సంతానం కోసం, వివాహం కోసం, నాగదోష నివారణ కోసం లక్షలాది మందులు భక్తులు వచ్చే పవిత్ర క్షేత్రం. అదే కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయం గురించి ఒక విశేషం ఉంది. ఇక్కడ భక్తితో మొక్కుకున్న వారికి సంతానం కలుగుతుందని ఎన్నో కుటుంబాలు విశ్వసిస్తున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అసలు ఈ క్షేత్రం ఎలా వెలిసింది? స్థల పురాణం ఏమిటి? ఇక్కడ సంతానం కోసం ఎందుకు మొక్కుకుంటారు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. స్థల పురాణ ప్రకారం పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేదని చెబుతారు. ఆ సమయంలో ఒక గొప్ప కుమ్మరి భక్తుడు ఈ ప్రాంతంలో నివసించేవాడు. అతనికి సుబ్రహ్మణ్య స్వామిపై అపారమైన భక్తి ఉండేది. ఒకరోజు రాత్రి స్వామివారు అతని కలలలో దర్శనమిచ్చి, నేను ఈ ప్రాంతంలోని పుట్టలో ఉన్నాను, నన్ను వెలికితీసి ఈ ఆలయం నిర్మించు అని ఆజ్ఞాపించారట. మరుసటి రోజు ఆ భక్తుడు గ్రామస్తులతో కలిసి స్వామివారి చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించినది. ఆ పుట్టను తవ్వగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం బయటపడిందని స్థల పురాణం చెబుతుంది. అక్కడే ఆలయం నిర్మించబడినది. అప్పటి నుంచి ఈ ప్రాంతం మోపిదేవిగా ప్రసిద్ధి చెందినది. సంతానం కోసం ఎందుకు వస్తారు? భక్తుల విశ్వాస ప్రకారం సంతానం లేని దంపతులు సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ప్రార్థిస్తే వారి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అలాగే నాగదోషం, కుజదోషం, వివాహ ఆలస్యం, కుటుంబ సమస్యలు ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. సంతానం కలిగిన తర్వాత చాలా మంది భక్తులు తిరిగి వచ్చి తలనీలాలు సమర్పించటం, అన్నదానం చేయటం, ప్రత్యేక అభిషేకాలు చేయటం వంటి మొక్కులుగా చెల్లిస్తారు. ఆలయ విశేషాలు ఏమిటంటే, ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు అత్యంత దేదీప్యమానంగా దర్శనమిస్తారు. ప్రత్యేకంగా షష్ఠి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజుల్లో భారీగా భక్తులు వస్తారు. ఎలా చేరుకోవాలి? మోపిదేవి గ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. రైలులో వస్తే సమీప రైల్వే స్టేషన్ మచిలీపట్నం. అక్కడి నుంచి బస్సులు, టాక్సీలు లభిస్తాయి. అదే బస్సులో వస్తే విజయవాడ, అవినిగడ్డ, మచిలీపట్నం నుంచి నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వసతి వివరాల ప్రకారం మోపిదేవిలో దేవస్థానం గదులు పరిమితంగా ఉంటాయి. మంచి వసతి కోసం మచిలీపట్నం, అవినిగడ్డ, విజయవాడ ప్రాంతంలో ఉండవచ్చు. భోజన సౌకర్యాలు: ఆలయ పరిసరాల్లో శాకాహార హోటల్స్, టిఫిన్ సెంటర్లు, భోజనశాలలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక పర్వదినాల్లో అన్నదానం కూడా నిర్వహిస్తారు. దర్శనం తర్వాత చూడవలసిన ప్రదేశాలు: హంసలదీవి, అవినిగడ్డ, మచిలీపట్నం బీచ్, మంగినపూడి బీచ్ ఇవి కూడా సందర్శించవచ్చు. భక్తులారా, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం లక్షలాది మంది వచ్చే ఈ పవిత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుచున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి జై.